కదిరిలో ఈ యొక్క కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనేటువంటి షాన్వాజ్ అనే వ్యక్తి ఈ యొక్క మత పెద్దలని, ముస్లిం మత పెద్దలని ఇంకా కొద్దిమందిని తీసుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, అసలు వక్ఫ్ గురించి అవగాహన లేకోకుండా, ఆయనకు అసలు అవగాహన ఉందో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు, ఏమీ తెలియకోకుండా ఆయన ఒక విషయం చెప్తా ఉన్నాడు. లేగానే మైక్ తీసుకున్నాడు. భారతదేశంలో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రజల మీద చిచ్చు పెడుతూ వారిని విడదీస్తూ భారతదేశానికి ఒక శనిలాగా దాపరించినటువంటి భారతీయ జనతా పార్టీ అనేటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆయన భారతదేశానికి ఒక దయ్యంలాగా పట్టి పీడిస్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అంటున్నాడు. అయ్యా షాన్వాజ్ గారు, మీకు ఒకటే విషయం చెప్తా ఉన్నా, మీరు అవగాహన లేకోకుండా, దాని మీద ఏమాత్రం మీకు ఐడియా లేకోకుండా, ఏం అవగాహన లేకుండా మీరు ఎక్కడ పడితే ఆడికి చేతిలో మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే మేము ఊరుకునేది లేదు చెప్తా ఉన్నాం. ఖబర్దార్, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మీరు గమనించండి. ఫస్ట్ మీరు మైక్ తీసుకుంటా అంటే ఏం విషయం మాట్లాడదలుచుకున్నాం? వక్ఫ్ బోర్డు విషయం మాట్లాడదలుచుకున్నారు. వక్ఫ్ బోర్డు విషయం మాట్లాడదలుచుకున్నప్పుడు ఫస్ట్ వక్ఫ్ అంటే ఏదో దాని గురించి వివరించండి యా బాబు. అది ఏమీ లేకోకుండా మైక్ తీసుకుంటా అంటే మేమంతా కలిసిమెలిసి ఉన్నాము, మమ్మల్ని విడదీస్తానంటే ఎవడు ఎక్కడ విడదీసిందయ్యా? మీ హయాంలో ఎక్కడ చూసినా ఈ సంవత్సరం బాంబ్ బ్లాస్టింగ్లు లేవు, రంపులు లేవు, రగడ్లు లేవు అనే సంవత్సరమే గడసలే మీ ప్రభుత్వ హయాంలో. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైనా కానీ ఒక బాంబ్ బ్లాస్ట్ కానీ ఇలాంటి మత ఘర్షణలు కానీ ఎక్కడైనా జరుగుతున్నాయా? ఇది గమనించండి. మీరు కళ్ళు మూసుకున్నారనుకున్నారేమో, ప్రజలైతే బాగా కళ్ళు తెరుచుకొని ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పినంత మాత్రాన్ని ఎవడు ఇక్కడ గుడ్డిగా నమ్మేయడానికి ఎవరు లేరు. మీరు నిష్కారణంగా మీరు దయ్యం పట్టినట్టు పట్టింది, భారతదేశానికి పట్టిన శని అని చెప్పి ఎట్లా చెప్తారా? మీరు ఏ రకంగా చెప్తారు? మీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా మాట్లాడండి. ఏదైనా మాట్లాడేటప్పుడు మేము కూడా చెప్పొచ్చు, మీ పార్టీని ఇంకా చాలా చెప్తాం, కానీ మేము ఏదైనా చెప్తే ఖచ్చితంగా జరిగిందే చెప్తాం, వాస్తవాలే చెప్తాం, వాస్తవాలు మాట్లాడతాం. అది మా పార్టీ మాకు నేర్పించినటువంటి సంస్కృతి, సాంప్రదాయం అది. కానీ మీరు కూడా నేర్చుకోండి. మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని చూసి మాట్లాడండి. మీరు వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడేటప్పుడు మీ ఉద్దేశం అంతా కేవలం సంబంధం లేని ముస్లిమ్స్ అందరినీ కూడా దీంట్లోకి లాగేసి, నేను ర్యాలీ చేసేసి, ధర్నాలు చేసేసి నేను హైలైట్ అయిపోవాలని మీ స్వలాభం కోసం చేస్తున్నారనేది అయితే మాకు అర్థమవుతా ఉంది. ఇదే ఉంది దాంట్లో, మీ ఉద్దేశం అంతా అలానే కనిపిస్తూ ఉంది. మీకు ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా ఏంది మీ పప్పులు ఉడకలే. దానికి ఇదేదో తీసుకొని దీన్ని పుచ్చిగా చూపించి మీరు హైలైట్ అవ్వాలని చూస్తున్నారు తప్ప, మీరు దీని మీద మీరు వాస్తవాలు మాట్లాడండి. వక్ఫ్ బోర్డు అంటే ఏందో అసలు ప్రజలకు మీరు వివరించి అవగాహన కల్పించిన తర్వాత చెప్పండి అయ్యా బాబు. దాంట్లో ఇది ఏమి చెడు ఉంది, ఏమి మంచి ఉందని చెప్పండి. అప్పుడు ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు. మిమ్మల్ని అయ్యా మీరు లేనిపోని మిమ్మల్ని సృష్టించి మమ్మల్ని గలీజు పట్టిస్తున్నారు, గబ్బు పట్టిస్తున్నారు అనే విషయం ప్రజలు తెలుసుకుంటారు. అంతేగాని మీకు ఏమీ తెలియకోకుండా, అవగాహన లేకుండా నిష్కారణంగా మేము వీళ్ళందరినీ తీసేసుకుంటాం, వాళ్ళందరినీ కలుపుకొని ఏదేదో లేనిపోయినవన్నీ చెప్పేసి దాన్ని పూసేసి మసిపూసి మారేడుకాయ చేసి ఏదో చేస్తామంటే మాత్రం మేము ఖచ్చితంగా ఒప్పుకోము. ఖబర్దార్, మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, అవగాహన కల్పించి మాట్లాడాలని అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి భారతీయులందరినీ విడదీస్తా అని చెప్తున్నారు కదా మీరు. అలా విడదీస్తున్నట్టయితే మీరు చెప్పిందే ఒక్క నిమిషం నిజం అనుకుందాం. ఎక్కడైనా కానీ బీజేపీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా కానీ ఏ సంక్షేమ పథకమైనా కానీ, ఏదైనా పథకం ఇది కేవలం హిందువులకు మాత్రమే, హిందూయేతరులకు లేదు అని ఎక్కడైనా ఒక పథకం ఏదైనా ఉంటే కూడా చూపించండి నాకు. కరోనా కాలంలో కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా, మనకంటే ఎక్కువ మంచి మంచి దేశాలన్నీ కూడా దిక్కు తెలియకుండా అల్లాడిపోయినాయి. అలాంటి తరుణంలో ఒక భారతదేశంలోనే ఉచితంగా ఫ్రీగా ఒక్కొక్కరికి 2, 3 డోసులు వ్యాక్సిన్లు ఇచ్చి ప్రజల్ని ఆదుకుంది కదా, ప్రజల ప్రాణాలను కాపాడింది కదా. అప్పుడు ఎక్కడైనా కానీ వీడు ముస్లిము వాడికి వ్యాక్సిన్ ఇయ్యము, వీడు క్రిస్టియను వాడికి వ్యాక్సిన్ ఇయ్యము, వీడు హిందువు వీడికి ఖచ్చితంగా 3 డోసులు ఇచ్చేసేయండి నేను ఎక్కడైనా చెప్పినారాయా? బుద్ధి ఉందా? ఎక్కడైనా మీకు ఏమైనా తెలుస్తూ ఉందా, కనపడుతుందా మీకు? ఏ పథకం, ఒక్క పథకం చూపించండి మీరు. వాస్తవంగా చెప్పాలంటే నిజంగా ఈరోజు నేను ఒక భారతీయ ముస్లింగా నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈరోజు భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఫలాలు
తీసుకుంటున్నటువంటి ఏదైనా ప్రజలు ఒక వర్గం ఉందంటే అది ముస్లిం సామాజిక వర్గం. అత్యధికంగా ప్రభుత్వ పథకాలు అనుభవిస్తున్న వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము ఎక్కువ భాగము ముస్లిమ్స్ అనుభవిస్తున్నారనేటువంటిది మనము ప్రజల్లోకి వెళ్తే ఒకసారి తెలుస్తుంది మనకు. అది గర్వంగా నేను చెప్పుకుంటున్నా. భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా ఎవరిని విడదీయాలని చూడలే, ఎవరిని సపరేట్ చేయాలని చూడలేదు. మీరు ఎక్కడైనా గమనించండి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మన దేశ నాయకులు ఎవరైనా కానీ ఎక్కడైనా మాట్లాడే 140 కోట్ల మంది భారతీయులు అనే మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఇందులో మన హిందువులు సపరేట్, ముస్లింలు సపరేట్, క్రిస్టియన్లు సపరేట్ అని ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఉన్నాయా? ఉంటే మీరే ఎక్కడైనా చెప్పండి. ఒకవేళ ఉంటే గిట్టి మీ ప్రభుత్వంలో ఏమైనా మాట్లాడినారు, మీరు చేసిన తప్పేది. మీరే ఈ ఓటు బ్యాంక్ రాజకీయం కోసము ముస్లిమ్స్ సపరేట్, వీళ్ళకి సపరేట్, ముస్లిమ్స్ని పైకి లేపుతామనేది, హిందువులను కిందికి దింపుతామనేది మీరు చేసిందిలే పెట్టిందిలా ఊరికే పూచి చూపించేదనమాట. అంటే మీరు డివైడ్ అండ్ పాలసీ తీసుకొచ్చి విభజించి పాలించు అనేటువంటి యొక్క సిద్ధాంతాన్ని మీరు తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ, భారత ప్రభుత్వం అయితే ఈ యొక్క ఉద్దేశంలో లేదు. ఖచ్చితంగా 140 కోట్ల మందిని కలుపుకొని పోవాల్సిందే. 140 కోట్ల మంది ప్రజలు కూడా అందరూ అభివృద్ధి చెందాల్సిందే. తద్వారా మనము భారతదేశాన్ని అత్యున్నత దేశంగా మేము తీర్చిదిద్దుకుంటాం. భారతదేశాన్ని వికసిత భారత్గా మనము తీర్చిదిద్దుకుంటాం. తద్వారా భారతదేశాన్ని మనం విశ్వగురువుగా చేసుకోవాలనే ఒక తపనతో వెళ్తున్నాం తప్ప ఎక్కడా కూడా విడదీసేయాలా, వీళ్ళని కలపకూడదు, వీళ్ళని కలవకుండా విడదీయాలనే ఉద్దేశం అయితే మాకు కానీ మా పార్టీకి కానీ ఎక్కడా లేదు. దయచేసి మీరు ఇలాంటి మళ్ళీ మీ యొక్క పాత సిద్ధాంతాన్ని దీనిలోకి తీసుకొచ్చి మా మీద రుద్దద్దండి, భారత ప్రజల మీద రుద్దద్దండి అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ మధ్య కాలంలోనే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం చాలా పేదరికంలో మగ్గిపోతూ ఉంది. వారికి ఎటువంటి అభివృద్ధి చెందడానికి వీలు లేకోకుండా చేశారు గత ప్రభుత్వాలని అలా చేసి పెట్టేసినాయి. వాళ్ళకి ఎక్కడా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా చేసినాయి అనే ఉద్దేశంతో దేశంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు లక్షల ఎకరాల్లో ఉన్నాయి. వాటిని ఎక్కడా కూడా ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా నిర్వియోగం చేసేసి వాటిని కబ్జాలకు గురి చేసేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పేద ముస్లింలు, పస్మందా ముస్లింలు అంటారు వాస్తవంగా, అలాంటి వారికి ఎక్కడా కూడా లబ్ధి జరగకోకుండా చేసి కొద్దిమంది మాత్రమే వాటిని వాళ్ళ యొక్క కబంధ హస్తాల్లో తీసుకొని కబ్జాలకు గురి చేసుకొని వాళ్ళకి అమ్ముకొని సొమ్ము చేసుకొని వాళ్ళ యొక్క పబ్బం గడుపుకున్నారు. ఇది దాదాపుగా మన భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం దాదాపు 5-6 సంవత్సరాల నుంచి దీని మీద నిర్విరామంగా ఒక నిర్ణయానికి వచ్చి దాని మీద చాలా వరకు చర్చలు జరిపి ఏం జరుగుతూ ఉంది ఈ వక్ఫ్ బోర్డులో, ఎందుకు దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు, ముస్లిం సమాజం ఎందుకు వెనకబడిపోయింది అనేటువంటి వాటి మీద చర్చలు జరిపిన తర్వాత వారు ఆలోచించింది ఏంటంటే, దీంట్లో లొసుగులు చాలా ఉన్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వము లేనిపోని లొసుగులన్నీ పెట్టేసి ఈ యొక్క పేద ముస్లిమ్స్కు ఉపయోగపడే విధంగా కాకుండా ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారికి అనుకూలంగా వాటిని అమెండ్మెంట్ చేసేసి దాన్ని నిర్వీర్యం చేసేసింది. దాన్ని గమనించిన భారత ప్రభుత్వము దాన్ని అమెండ్మెంట్ చేసేసింది. దానికే వక్ఫ్ సవరణ చట్టం అంటున్నాం. ఆ యొక్క చట్టంలో ఏం చేశారంటే, ఎవరైతే ఇప్పుడు కబ్జాలు చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఆటలు సాగుకోకుండా డైరెక్ట్గా లబ్ధిదారులు అనేటువంటి పేద ముస్లిమ్స్కు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తే దాన్ని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, ఇలాంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వారికి ఇంకేం వేరే ఆప్షన్ లేవు. ఏమైనా చెప్పాలా, భారత ప్రభుత్వం మీద ఏదైనా నిందలు వేయాలంటే వాటి దగ్గర ఏం ఆస్కారం లేకపోగా దీన్ని తీసుకొచ్చింది. దీనికి తెర మీద తీసుకొచ్చి ఈ చట్టం వల్ల మనకు ఎనలేని నష్టం జరిగిపోతుంది. మన ఆస్తులన్నీ లాక్కుంటారు, మన మసీదులన్నీ లాక్కుంటారు, మన దర్గాలు లాక్కుంటారు, కబ్రస్థాన్లు లాక్కుంటారు. ఇలాంటి లేనిపోని నిందలన్నీ వేసి ఈ యొక్క పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారిని పాపము నిష్కారణంగా రోడ్ల మీద తీసుకొచ్చి వారితో ఈ యొక్క ర్యాలీలు చేయించడం, ధర్నాలు చేయించడం, ఇలాంటి దుశ్చర్యలన్నీ చేస్తూ ఉన్నారు. ప్రశ్నించండి వాళ్ళని, ఏ రకంగా మమ్మల్ని పిలుస్తా ఉన్నారు, ఎవడు తిన్నోడు, వాడిని బయటకు తీసుకురండి. ఫస్ట్
ఈ వక్ఫ్ భూములన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి కదా, అన్యాక్రాంతం అయిపోయినాయి కదా, అవి ఎవరు తిన్నాడు, ఎట్లా పోయినాయి, ఏ రకంగా పోయినాయి, ఇప్పుడు ఎవరికి అబంధ హస్తాల్లో ఉన్నాయి, ఇది మీరు ప్రశ్నించండి మీరు. అలా అంతేగాని మీరు నిష్కారణంగా బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేసి ధర్నాలు చేసి, ఇప్పుడు మనకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పశ్చిమ బెంగాల్లో ఈ మధ్యకాలంలో ఇలానే ర్యాలీలు తీసి దాంట్లో ఈ యొక్క సరిపోని వ్యక్తులు కొద్దిమంది వాటిని గలాట్లు సృష్టించేసి అల్లర్లు జరిగినాయి. దాంట్లో వందల మంది అమాయకులు చనిపోయినారు. వాళ్ళు అసలు పాపం చాలా వరకు ఇల్లు ధ్వంసమైపోయినాయి, షాపులు ధ్వంసమైపోయినాయి, వారి ఉపాధి కోల్పోయినారు, వారి ఆత్మీయులు కోల్పోయినారు. ఏందంటే సంబంధం వాళ్ళకు పాపం అసలు ఎవడో తిన్నోడు బాగానే ఉన్నాడు, వీరిని పాపం నిష్కారణంగా బయటికి తీసుకొచ్చి వాళ్ళను రంపుల్లోకి దించేసి ర్యాలీలు చేపించేసి వాళ్ళతో గలాట్లు సృష్టించేసి అల్లర్లు సృష్టించి వారికి ఎక్కడా కాకోకుండా పాపము ఇప్పుడు వాళ్ళు కేసుల చుట్టూ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుక్కునే పరిస్థితి తీసుకొచ్చారే. ఇది ఎంతవరకు సమంజసం, మీకు ఏమన్నా అర్థమవుతా ఉందా? ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు ఈ విషయాలన్నీ కూడా వక్ఫ్ బోర్డు మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, దానివల్ల లబ్ధి ఏంది, దాని కథ ఏంది, ఇదన్నీ మీరు ప్రజలకు తెలియజెప్పకుండా వారికి వివరించకుండా మీరు ఏదో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కాబట్టి అది ఎంత మంచి చట్టమైనా కూడా మనకు ఇది అవసరం లేదు అనే రకంగా మీరు సృష్టిస్తామంటే మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మీరు తర్వాత అయినా కూడా మీరు దీని యొక్క పర్యవసానాలు మీరు భరించాల్సి వస్తుంది, మీరు మోసుకోవాల్సి వస్తుంది. ఎందుకు తెలుసా, ఒకవేళ చట్టంలో మీకు ఎక్కడైనా కూడా మీకు ఏదైనా ఆ తప్పులో ఇంకోటో మీకు నష్టం జరిగేటట్టు ఏదైనా ఉంటే మీరు వెళ్ళండి, సుప్రీంకోర్టుకు వెళ్ళండి. మీరు దాని మీద ఏదైనా పిట్ దాఖలు చేసుకోండి, దాని మీద పోరాడండి. ఆ చట్టంలో నిజంగానే ఇది తప్పు, ఇది వాస్తవం ఇది మీకు తెలిస్తే సుప్రీంకోర్టులు కూడా ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు ఏం అంత ఆశామాషికి ఏం లేదు కదా, సర్వోన్నత న్యాయస్థానం కదా, వారికి తెలుసు కదా ఇది మంచిగా చెడ అనేది తెలుస్తుంది. కాబట్టి అంతేగాని మీరు భారత ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రతిదీ చెడ్డది అని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోము. ఈ ర్యాలీలు చేసేట వాళ్ళు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పెద్దలు మత పెద్దలు కావచ్చు, ఈ పార్టీల వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ మీ పబ్బం గడుపుకోవడానికి మీ స్వలాభం కోసం ఇలాంటివి చేస్తామంటే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, భారతీయులుగా, భారతీయ ముస్లింలుగా ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తాం, ఒప్పుకోము. మీరు తెలియజెప్పి మీరు వెళ్ళండి, నిజంగానే దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మేము కూడా దాన్ని సమర్థిస్తాం. అంతేగాని దయచేసి ఇలాంటివి మీరు చేయొద్దండి. సో ఈ యొక్క విషయాలన్నీ కూడా పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఉస్మందా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, మీరు గుడ్డిగా ఏమి నమ్మేయద్దండి. మీరు ఖచ్చితంగా వీళ్ళని ప్రశ్నించండి. మీ విషయం తెలిసిన తర్వాత, ఇదంతా తెలిసిన తర్వాత కూడా నిజంగానే మాకు నష్టం జరిగింది అనిపిస్తే మీరు వెళ్ళండి. అంతేగాని ఇది ఖచ్చితంగా చట్టము మీ యొక్క అభివృద్ధి కోసమే, పేద ముస్లిమ్స్ యొక్క అభివృద్ధి కోసము, మీ బిడ్డల చదువుల కోసము, హాస్పిటళ్ళ కోసము, దీనికోసమే మీ యొక్క అభ్యున్నతి కోసం తెచ్చిందే తప్ప వేరేది కాదని చెప్పేసి మీరు ఖచ్చితంగా గుర్తిస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. వీళ్ళని ఈ యొక్క ఎవరైతే దీని మీద రభస చేస్తూ ఉన్నారో వారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు ఎప్పుడైనా కానీ ఇన్ని సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డు అంటే ఏంది, వక్ఫ్ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏ రకంగా మనకు ఉపయోగపడుతున్నాయి, వాటి యొక్క అసలు ఉద్దేశం ఏంది, అవి ఎక్కడైనా కానీ మీరు ఏ రోజైనా ఒక మసీదులో కానీ, ఒక దర్గాలో కానీ, ఒక కబ్రస్థాన్లో కానీ, ఒక మీటింగ్లో కానీ, ఒక ఈద్ నమాజ్లో కానీ, ఒక బహిరంగ సభలో కానీ ఎక్కడైనా పేద ముస్లిమ్స్కు, బడుగు బలహీన ముస్లిమ్స్కు, పస్మందా ముస్లిమ్స్కి ఎక్కడైనా మీరు వివరించారా? ఈ క్వశ్చన్ ఇంకోటి కూడా పేద ముస్లిమ్స్ కూడా ఇదే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీరు కూడా అడగండి, అయ్యా అసలు వక్ఫ్ అంటే ఏంది, వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏంటి, ఇవి ఎక్కడ మనకు ఏ రకంగా ఉపయోగపడతాయి అని కూడా మిమ్మల్ని అడగమని చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే వీళ్ళు తిన్నోడు ఎవడో, తినేసిన వాళ్ళు ఎవరో తినేసినారు నిష్కారణంగా. ఇప్పుడు నేనే ఉన్నా, నేను తిన్నాను అనుకోండి, నేను ఇప్పుడు ఏం చెప్తానంటే పాపం అన్యం పుణ్యం ఎరగని పేదవాళ్ళని తీసుకొచ్చి, అయ్యా మన భూములను వెళ్ళిపోతాయి, మన మసీదులు వెళ్ళిపోతాయి, మీరంతా రాండి, మనం ధర్నా చేద్దాం, ఇది చేద్దాం, ర్యాలీ చేస్తామని చెప్పేసి నేను బయటకు తీసుకురావాలి. ఇది ఎంతవరకు సమంజసం? తప్పు. ఇది
ఎక్కడా కానీ ఏ పేద ముస్లిం కూడా ఇంతవరకు ఒక నయా పైసా అంతా కూడా వక్ఫ్ బోర్డు నుంచి ఎవడు అనుభవించింది లేదు. అసలు వక్ఫ్ అంటేనే వారికి తెలియదు. వక్ఫ్ ఆస్తులు అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమున్నాయి కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వారిని మీరు నిష్కారణంగా తీసుకొస్తున్నారు. మేము దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, భారతీయ ముస్లిమ్స్గా, భారత పౌరులుగా మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాము. దీన్ని మనము కొనసాగనీయం. ఎందుకు తెలుసా? మీరు పని చేయండి. మీరు ఏ విధంగా దీన్ని మీరు తెరపైకి తీసుకొచ్చి నిష్కారణంగా నిందలేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఈ విషయాన్ని మీరు పేదలకు తెలియజెప్పండి. ఇప్పుడు మనకు శ్రీ సత్యసాయి జిల్లాలో దాదాపుగా 9,850 ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉంటే అందులో కేవలం 450 ఎకరాలు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తూ ఉంది. 9,400 ఎకరాలు ఎక్కడ పోయినాయో తెలియదు. కదిరి నియోజకవర్గంలో 670 ఎకరాల వక్ఫ్ భూములు ఉంటే దాంట్లో కేవలం 70 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. 600 ఎకరాలు ఏమైపోయినాయో తెలియదు. ఇది నేను చెప్తున్నటువంటిది కాదు. స్వయంగా మన సత్యసాయి జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అనేటువంటి వ్యక్తి స్వయంగా చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. ఈ సందర్భంగా మేము ఇదే అడుగుతూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని వేల ఎకరాల ఆస్తులు, లక్షల ఎకరాల ఆస్తులు ఇక్కడ మనకు ఒక జిల్లాలోనే వేల ఎకరాల ఆస్తులు నిర్వీర్యమైపోతే, కబ్జాలు గురైపోతే ఇంకా దేశవ్యాప్తంగా ఎన్ని ఆస్తులు ఏమైపోయినాయి? వీటిని ఎవరు ఏం చేశారో, ఎవరు తినేసినారో, ఈ నిరుపేద ముస్లిమ్స్ ఎవరైనా కూడా ఒక నయా పైసా ఎక్కడైనా తిన్నారా? ఎవరైనా దాని యొక్క ఉద్దేశం, దానికి సంబంధం ఏమన్నా ఉందా వాళ్ళకు? ఈరోజు తిన్నంతకాలం మీరు తినేసి ఏదో అరాకొరా ఉంటే, కొద్దిగా ఉంటే అదేనా కనీసం భారత ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? అయ్యా పోయింది, కనీసం ఇప్పుడు ఉన్న వాటికైనా మనం భద్రత కల్పించి, ఉన్న వాటినైనా కూడా మనం ఏదో దానికి ఒక స్థానం కల్పించి ఈ పేద ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళని యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం పాటుపడాలి, వారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం వీటిని ఉపయోగించాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొస్తే అంతో కూడా మీరు తినేయాలని చెప్పేసి ప్లాన్ చేసి ఈ పేద ముస్లిమ్స్ని, పాపం పేదోళ్ళందరినీ మీరు రోడ్ల మీదకి లాగుతున్నారే. ఎంతవరకు సమంజసం ఇది? అయ్యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇదే ఒకటే చెప్తా ఉన్నాం. మీరు నిష్కారణంగా పేదవాళ్ళకు మనం ఇట్లా చేస్తాం, రోడ్ల మీద తీసుకొస్తామని చెప్తే మేము ఖచ్చితంగా ఒప్పుకోం. ఈ యొక్క విషయాన్ని మేము పేద ముస్లిమ్స్లో ఖచ్చితంగా తీసుకువెళ్తాం. ఎందుకు మీరు ర్యాలీకి వెళ్ళాలా అనే విషయాన్ని మేము పేదల్లోకి తీసుకువెళ్తాం, ప్రజల్లో ఖచ్చితంగా తీసుకువెళ్తాం. ప్రతి వాడకు, వీధికి, ఊరుకు తీసుకెళ్తాం ఈ విషయాన్ని. ఎవడైనా కానీ వచ్చి మీరు ర్యాలీకి రావాలని పిలిస్తే వాళ్ళని ఖచ్చితంగా అడగండి. మీరు అయ్యా ఎందుకు రావాలి, మాకు సంబంధం ఏంటి? ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులకు మాకు ఏం సంబంధం? మేము ఎప్పుడైనా ఏదైనా దానివల్ల లబ్ధి పొందినామా? మీరేమన్నా కొని పెద్ద మనుషులుగా మీరు ఏ రోజన్నా మాకు, మా యొక్క సమాజానికి, మా పిల్లలకు కానీ, మా పూర్వీకులకు కానీ ఎక్కడైనా కానీ మాకు ఏదన్నా అభివృద్ధి చేకూర్చినారా అని అడగండి.